మనం వచ్చేసి ఇప్పుడు హెచ్సియు డిపో దగ్గర ఉన్నాము. వీళ్ళు అందరూ సమ్మె చేస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారు మనం కనుక్కుందాం. చెప్పండి సార్, యాదగిరి సార్, సమ్మె ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఏంటి? సమ్మె ఎందుకు చేయవలసి వస్తుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో మాకు అనేక రకాల కష్ట నష్టాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా కష్టాలు పే స్కేళ్ళు అన్ని డిమాండ్స్ అన్ని ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తామని ఈ 6 గ్యారెంటీలు పెట్టింది. దాంట్లో ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లు ఇస్తాము, కొత్త పే స్కేల్ 2 పే స్కేళ్ళు ఇస్తాము, అన్ని కేటగిరీలో రిక్రూట్మెంట్ చేస్తాము, ప్రయాణికులకు ఆధునికరమైన బస్ స్టాండ్లు, బస్ డిపోలు, కొత్త బస్సుల కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 6 అంశాలను కూడా ఒక్క అంశం కూడా చేయలేదు. మా పే స్కేల్ కూడా రాలేదు. 17 పే స్కేల్ 5% ఇచ్చి హెచ్ఆర్ఏ ఒక 30%, 24%, 6% కట్ చేశారు. ఈ 6 అంశాలను మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను 1 సంవత్సరంన్నర దాకా వెయిట్ చేసి గత సంవత్సరం మేము సమ్మెలోకి వెళ్దామంటే ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుందని మినిస్టర్ గారు చెప్పడం వల్ల ఆపాం. ఇప్పుడు సమ్మెలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు కాబట్టి సమ్మెలోకి వెళ్తున్నాం. ప్రభుత్వం స్పందించ